ప్రభావతి మనోజ్‌కి అదృష్టం కలిసి రావట్లేదని పెళ్లి చేసేయమని చెప్పేసి అక్కడున్న సత్యానికి సలహా ఇస్తుంది. పెళ్లి చేస్తేనైనా వీడి తలరాత మారుతుంది అనంగానే బాలుకి ఎక్కడో కాలిపోతుందనమాట. చిర్రెత్తుకొచ్చేస్తుంది. వీడి మొహానికి అదొక్కటే తక్కువ. నిండు పెళ్లి మండపంలో ఒక అమ్మాయికి పంగనామాలు పెట్టి వేరే తన బతుకు తను చూసుకున్న వీడికి మళ్ళీ పెళ్లి చేయాలా? ఒక గుదిబండలాగా నాకు పెళ్లి చేసి నాకొక బాధ్యతను అప్పచెప్పి వీడు మాత్రం హాయిగా ఎంజాయ్ చేశాడు. నాన్నగారు రిటైర్ డబ్బులు 40,00,000 రూపాయలు వీడినసలు అని అనంగానే ఇంకా ప్రభావతి కోపంగా ఫీల్ అవుతుంది. మా ఇంకా బాలు అంటూ ఉంటే మనోజ్ అంటాడు, "ఇక్కడుండి వీడి చేత మాటలు పడే బదులు నేను వెళ్ళిపోతానని" చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి మనోజ్, మనోజ్ అనుకుంటూ వెళ్ళి బయటికెళ్ళిపోయేసరికి వచ్చి బాలుని తిడుతుంది. బాలు ఏమంటాడంటే, "నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడేమీ లేడిక్కడ. వాడెళ్ళిపోయాడు" అని చెప్పేసి బాలు అంటాడనమాట. అంటే మనోజ్ గురించి ఏ టు జెడ్ తెలుసు. మనోజ్ ఎక్కడికి వెళ్ళడు. వీళ్ళింట్లోనే పడి తింటూ ఉంటాడన్న విషయం బాలు చెప్తాడనమాట. కానీ ప్రభావతికి మాత్రం ఇంకా మనోజ్ మీద నమ్మకమే.